అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు తప్పక ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో దేవుని ప్రజలారా రండి, లూకాసు వార్త 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. మీరేమీ చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పునను. మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పును. అంటే యేసుప్రభు వారు తన శిష్యులను భూమి మీద ఉన్నప్పుడే అన్ని విధాలుగా, మెంటల్గా, ఫిజికల్గా అన్ని విధాలుగా సిద్ధపరుస్తూ వచ్చాడు. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేసేదను అని చెప్పాడు. ఎవరికి భయపడకూడదో అంటే ముందుగానే ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుని బిడ్డలారా అన్నీ కూడా ముందుగానే చెప్పాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఎలా ఇబ్బంది పెడతారు, శత్రు శేషం ఎలా బాధ పెడతారు, పరిచయుల వేషధారణను, పులిసిన పెన్నిని గురించి ఎలా జాగ్రత్తగా ఉండాలో ఈ విషయాలని కూడా ముందుగానే వారికి తెలియపరుస్తూ వచ్చాడు. అంటే వారిని ఒక విధంగా చెప్పాలంటే ఆయన లేకపోయినా వారు ఉండగలిగేటట్లుగా, వారు ఈ భూమి మీద దేవుని పక్షాన నిలబడాలని, వారు దేవుని ఆత్మతో నింపబడాలని చాలా బాగా ఆయన ఆశిస్తూ వచ్చాడు. వారిని అట్లు సిద్ధపరుస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల ఎదుట దేవుణ్ణి ఒప్పుకోవాలని, ఆయనను ఖచ్చితంగా ఈ భూమి మీద ఒప్పుకుంటేనే వారికి ఆశీర్వాదం, వారిని దేవుడు పరలోకంలో ఒప్పుకుంటాడన్న విషయం ఖచ్చితంగా చెప్పినట్టు మనం చూస్తాం. అయితే ముఖ్యంగా దేవుడు వారికి ఇస్తున్న ధైర్యం ఏంటంటే, మీ మధ్య ఉన్నటువంటి శత్రువులు మిమ్మల్ని అధిపతుల దగ్గరికి, పెద్దల యొద్దకు, అధికారుల యొద్దకు మిమ్మల్ని ఈడ్చుకొని పోతారు. ఏమి ఉత్తరం ఇవ్వాలి, ఏం మాట్లాడాలి అని చింతపడద్దు. ఖచ్చితంగా మీరు ఏమి చెప్పవలసింది నేను పరిశుద్ధాత్మ ద్వారా మీకు నేర్పుతాను. కనుక దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద తప్పకుండా దేవుడు తన ఆత్మతో నింపి మనకు నేర్పిస్తాడు. ఏం పలకాలి అని చింతపడాల్సిన అవసరం లేదు. బైబిల్లో నేను కొన్ని సందర్భాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే బాగా మనం బాధపడిపోతుంటాం, మన మీద ఎవరైనా ఇబ్బంది పెట్టి. ఈ రోజుల్లో చూడండి, బాగా దేవుని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారుగా. దేవుని ప్రజల్ని ఏం చేస్తున్నారు? బాగా బాధ పెడుతున్నారుగా. కాబట్టి వారి విషయంలో మనం చింతపడాల్సిన అవసరము లేదు. కనుక నిర్గమాకాండం 4వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. నిర్గమాకాండం 4వ అధ్యాయము 11వ వచనాన్ని మొదట చదువుతున్నాను. 4:11. యెహోవా మానవునికి నోరిచ్చిన వాడెవడు? మగవాని గాను, చెవిటివాని గాని, దృష్టిగల వాని గానే, గుడ్డివాని గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నువ్వు ఏం పలకవలసింది నీకు బోధించదనని అతనితో చెప్పాను. కాబట్టి మనం ఏం బోధించాల్సిందే, మన నోటికి దేవుడు తోడై ఉండి తప్పకుండా మన ద్వారా దేవుడు అక్కడ తన వాక్కులను వినిపిస్తాడు ఖచ్చితంగా. నిజంగా పౌలు గారిని ఎన్నో చోట్లకు దేవుడు తీసుకెళ్ళాడు, తన సాక్షిగా నిలబెట్టాడు. అంటే దేవుని ఆత్మ ద్వారా మనము మాట్లాడినప్పుడు అవతల వ్యక్తులు ఖచ్చితంగా దేవుని కార్యాలు జరుగుతాయి. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం చదువుతున్నాను, కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయము 10వ వచనం త్వరగా నేను చదువుతున్నాను. 6:10. మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయిరి. కాబట్టి ఎంతోమంది
స్తెఫనును ఇబ్బంది పెట్టాలని. 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని పనికి కాబట్టి ఆత్మతో నిండుకొనిన వారు దేవుని పని చేస్తే మాత్రం చాలా బాగుంటుందన్నమాట. ఎవరు పడితే వాళ్ళు కాదు, దేవుని ఆత్మతో నింపబడిన వారైతే ఆ పరిచర్య చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఎదిరించేవారు లేరా అంటే ఉన్నారు, హేతువడు వారు లేరా అంటే ఉన్నారు. కాబట్టి హేతువరు వారికి సాత్వికముతో దేవుని ఆత్మతో సమాధానం చెప్పేవారు కూడా ఇప్పుడు అవసరం. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడి వారు సంతోషించిన వారు కావాలి, ఎవరు పడితే వాళ్ళు కాదు. ఎందుకంటే అపోస్తలులందరూ కూడా అపోస్తల కార్యం 4వ అధ్యాయం 8వ వచనం. పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇట్లా నేను. కాబట్టి దేవుడు తన భక్తులను తన ఆత్మతో నింపి అవసరాన్ని బట్టి వారిని చక్కగా వాడుకున్నాడు. ఇక్కడ స్తెఫను కూడా అతనిని ప్రేరేపించిన ఆత్మను ఎదిరించలేకపోయారు. అంత జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. మాటలాడుట్లేందు అతడు అగపరిచిన జ్ఞానం. కాబట్టి తన బిడ్డలైన వారికి వాక్శక్తిని కావలసినటువంటి ఏమైతే ఆ సందర్భానికి అవసరమో ముందుగానే దేవుడు సిద్ధపరుస్తాడు. ముందుగానే, అప్పుడప్పుడు కాదు. ఈరోజు చాలామంది అంటారు అప్పుడప్పుడు కాదు, ముందుగానే ఆత్మజ్ఞానంతో దేవుడు నింపుతాడు. ఆత్మతో నింపబడిన వారినే ఆయన పనికి ఏర్పరచుకోవాలి. అలా ఆత్మజ్ఞానంతో నింపబడిన వారిని నిజంగా దేవుడు తన సేవలో విరివిగా వాడుకుంటూ వస్తాడు. ఇలాగే అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనం ఒకసారి నేను చదువుతాను చూడండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనం. 55. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకునేవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వన నిలిచి ఉన్నట్టు చూచి. కాబట్టి పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. కాబట్టి ఆయనకు భయం ఏం లేదు. ఇక అర్థమవుతుందా అండి? అవును, పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు దేవుని కొరకు మాట్లాడడానికి. కాబట్టి ఆ విలువైన సత్యాలు చెప్పడానికి దేవుని ఆత్మతో నిండుకున్నాడు. అట్లా మత్తయి సువార్త 10:20లో కూడా ఒక అమూల్యమైన మాట ఉంది. నేను చదువుతాను వినండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనంలో, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. కాబట్టి దేవుని పక్షాన మనం నిలబడి మాట్లాడినప్పుడు దేవుని ఆత్మతోనే మాట్లాడాలి. అప్పుడు చాలా బాగుంటుందన్నమాట. లూకాసు వార్త 21వ అధ్యాయము 15వ వచనం. లూకా 21:15. లూకాసు వార్త 21వ అధ్యాయము. మీ విరోధులు అందరూ ఎదురాడుకునుటకును కాదనుకున్నటకును వీలు కాని వాక్కులను జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. మళ్ళా చదువుతాను వినండి. మీ విరోధులు అందరూ ఎదురాడుకునుటకును కాదనుకున్నటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. కాబట్టి ఎవరు అది కాదు ఇది కాదు అని అనుకున్నట్లు మంచి జ్ఞానాన్ని దేవుడు కాబట్టి తన భక్తులకి ఇస్తాడు. కాబట్టి పౌలు గారు కూడా సులువుగా అనేకుల్ని క్రైస్తవులుగా చేసేంత వాక్శక్తిని, జ్ఞానాన్ని దేవుడు తన భక్తునికి ఇచ్చాడు. అట్లా ఈ భూమి మీద దేవుని ఆత్మతో నింపబడి దేవుని ఆత్మతో పనిచేస్తే, దేవుని ఆత్మతో మాట్లాడితే ఎంతోమంది దేవుని కొరకు దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు వచ్చే అవకాశము కనుక చక్కగా దిగులు పడద్దు. దేవుని తరపున మనం నిలబడి దేవుని ఆత్మతో కనుక మాట్లాడితే, అపోస్తల కార్యం అంతా చూస్తే ఇది పరిశుద్ధాత్మ కార్యాలు. అపోస్తల కార్యం అనగానే ప్రార్థనా కార్యాలు, పరిశుద్ధాత్మ కార్యాలు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ కార్యాలు అద్భుతంగా జరుగుతూ వచ్చినాయి. కాబట్టి మనం కూడా దేవుని పక్షాన్ని నిలబడితే దేవుడు మన ద్వారా అనేక కార్యాలు దేవుడు చేస్తాడు. అలా ప్రభు మనల్ని అందరినీ కూడా ఆయన కార్యములు చేయుటకై మనల్ని సిద్ధపరచును కాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవునికి స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ మంచి మాటలు బడి స్తుతిస్తూ మా ప్రియుల కుటుంబాలను ప్రభా, వారు ఏ పరిస్థితిలో ఉన్నారో మరి నా ప్రభా, ఎంతోమంది నిజమే మమ్మల్ని బాధ పెట్టేవారు, దుఃఖ పెట్టేవారు, ఆయన సమాజం ఎదుగు ఈడ్చుకుపోయేవారు.
గత వారంలో ఒక సాక్ష్యం విన్నాను. ఆ సహోదరిని గ్రామ మధ్యకు పెద్దల ఎదుకు ఈడ్చుకుపోయారు. ఏమి చెప్పాలో అర్థం కాని స్థితిలో ఆమెకు ఇచ్చిన వాక్కును బట్టి వందనాలు. ఈ దినాల్లో ప్రభు ఏజెన్సీ ప్రాంతాల్లో సేవ చేస్తున్న వారిని ఎంతోమంది దుండగులు భయంకరంగా ఇబ్బంది పెడుతున్నారు, మేము చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఏ ప్రాంతమైనా, అది నార్త్ ఇండియా కావచ్చు, మా భారతదేశంలో ఉన్న నలుమూలలు చేస్తున్న పరిచయను బట్టి వందనాలు. ప్రభు వారికి కావలసిన జ్ఞాన వాక్కులను మీరు దయచేయండి నాయన. ప్రభు శత్రువు ఎదురాడుకున్నట్లుగా కావలసిన జ్ఞాన వాక్కులను నీ బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. కనికరించండి. మీ విరోధులందరూ ఎదురాడుకుటకును కాదనుటకును వీలు కాని వాక్కులను జ్ఞానము నేను మీకు అనుగ్రహిస్తానని చెప్పిన దేవా, మీరే కనికరించమని ప్రార్థన చేస్తూ ఈ దినము కూడా ప్రభు మీ చిత్తమైతే మరి ఈపూరు మండలంలో పరిసర ప్రాంతాల్లో సువార్త కొరకు మీరు కనికరించండి. ప్రియులందరినీ కూడా మీ దాసులు కూడా మరి సువార్త టీంను కూడా మీరు తీసుకొచ్చినందుకు వందనాలు. చక్కగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు రేపు ఆయన ప్రభు జరుగుతున్న ఈ సువార్త అంతట్లో సాయించండి నాయన. రవీంద్రనాథ్ కుటుంబాన్ని మీరు కాపాడండి, క్షేమంతో నింపండి. సౌడు ఆనోకు ఆయన కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నాడు, మీ దాసుని మీరు స్వస్థపరచండి. చెల్లి బ్లెస్సీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. బ్లెస్సీ కూడా మంచి ఆరోగ్య కొరకు సిద్ధపరచండి. కీర్తన భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీరు కనికరించండి. అక్క మేరీ సందకు కూడా మంచి ఆరోగ్య దయచేయండి నాయన. ప్రభా నాయన శోభ అక్క కొరకు ప్రార్థన చేస్తున్నా, జాబ్ కొరకు ప్రార్థన చేస్తున్నా, సాయం చేయండి ఆయన. పాప కృప హానోకు బ్రదర్ వాళ్ళ కుమార్తె ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను, మీరు కనికరించండి నా ప్రభా. అంత మాత్రమే కాదు నాయన మరొక సహోదరి ప్రార్థన మనం పంపించారు. మా పాప రక్షణ కొరకు, జాబ్ కొరకు, వివాహం కొరకు ప్రార్థన చేయమన్నారు, మీరు కనికరించండి, సహాయం చేయండి. సంతోష్ కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నా, మీరు కనికరించండి, జాబ్ కొరకు సహాయం చేయండి. ఈ విధంగా తండ్రి ప్రియులందరి కొరకు శ్రావణ్ కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. జాండీస్తో బాధపడుతున్నాడు, హాస్పిటల్ అడ్మిట్లో ఉన్నాడు నాయన. మీ చిత్తమైతే కనికరించి మీరు స్వస్థపరిచి బాగు చేయమని, ఎంతవరకు మీరు చూపిన కృపకై శుతిస్తూ ప్రియులందరినీ కూడా దీవించమని కావలసిన జ్ఞాన వాక్కులను నీ బిడ్డలకు నీ ఆత్మతో నింపి నా ప్రభు అనేకులకి నీ వాక్యాన్ని చెప్పగలిగే వారిగా, నీ మాటలు, నీ సువార్తను బోధించేవారిగా సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.